నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. బంజారా హిల్స్లో ఉన్నటువంటి డాక్టర్ ఆర్యాస్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్లో ప్రజెంట్ మనం ఉన్నాం. మరి ఈ సమస్యల గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి డాక్టర్ హేమంత్ కుమార్ ఎండిఎస్ గారు ఉన్నారు. సార్ వచ్చేసి మెయిన్గా స్మైల్ డిజైనింగ్ అలాగే రూట్ కెనాల్లో స్పెషలిస్ట్. మరి దంతాలకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో సార్ని అడిగి వాళ్ళు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, క్యాపింగ్ వేసుకున్నంటే ఒక్కొక్కరి దంతాలు ఒక్కొక్క షేప్లో ఉంటాయి. సో క్యాపింగ్ పెట్టేటప్పుడు వాళ్ళ దంతాల సైజ్ కానీ పెట్టేటప్పుడు కానీ ఎంత టైం తీసుకుంటారు? దీనికి కూడా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిందనండి. ఇంతకుముందు అంటే ఇంప్రెషన్స్ తీసుకునేవాళ్ళు, పైన ఇంప్రెషన్ కింద ఇంప్రెషన్ తీసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటి అంటే స్కానింగ్ టెక్నాలజీ వచ్చేసింది. మనం మొత్తం దవడలు మొత్తం అంతా దీన్నంతా మిషన్ పెట్టి స్కాన్ చేసేసి ఆ స్కానింగ్ ఫైల్ మనం ల్యాబొరేటరీకి పంపిస్తే వాళ్ళు మనకు కావాల్సిన సైజు షేప్ డిసైడ్ చేసుకొని డిజిటల్గా మనకి క్యాప్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇందులో రకాలు ఉంటాయా? ఎన్ని రకాలు ఉంటాయి? దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ మెటల్ క్యాప్ అని కనపడుతుందండి. ఇవన్నీ ఓల్డ్ టెక్నాలజీ. మెటల్ క్యాప్, గోల్డ్ క్యాప్ అంతా ఓల్డ్ టెక్నాలజీ. గోల్డ్ కూడా ఇప్పుడు చేసుకుంటున్నారు. బికాస్ ఆఫ్ ద కాస్ట్ ఫ్యాక్టర్ గోల్డ్ అనేది చాలా మంది వెళ్ళట్లేదు. ఇక్కడ సిరామిక్ క్యాప్ అంటే మెటల్ సిరామిక్ వస్తుందండి. లోపల మెటల్ వచ్చి పైన సిరామిక్ కోటింగ్ వస్తుంది. ఇంకోటి జిర్కోనియా అంటే ఇది మొత్తం ఫుల్ సిరామిక్ అనమాట. ఇవన్నిట్లో మోస్ట్ ఫేవరబుల్ అండ్ ది అడ్వైజబుల్ క్యాప్ వచ్చేసి జిర్కోనియా. ఎందుకు అని అంటే ఇది చిగుర్లకి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ అనేది మళ్ళీ స్ప్రెడ్ కాకుండా మనకి చాలా ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది అనమాట. దట్స్ వై జిర్కోనియా ఈజ్ మచ్ బెటర్ అండ్ అడ్వైజబుల్. ఓకే సార్, ఒక పేషెంట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే ఎంత టైం పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది? ఒకవేళ పేషెంట్ ఈరోజు వచ్చారు అని అనుకోండి, వాళ్ళు రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి చేయించుకోవడానికి విల్లింగ్గా ఉన్నారు అని అనుకుంటే, ఇప్పుడు రైట్ నౌ సినారియోస్లో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అంటిల్ అన్లెస్ పస్ డిశ్చార్జ్ అంటే స్వెల్లింగ్ బాగా ఫేస్ స్వెల్లింగ్ వచ్చేసి పస్ డిశ్చార్జ్ లేదు అన్న సిచ్యువేషన్లో సింగిల్ విజిట్లోనే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుందండి. అదే టైంలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిపోతుంది. క్యాపింగ్ ప్రొసీజర్కి వాళ్ళ ఇష్టం, వాళ్ళు నెక్స్ట్ సిట్టింగ్ కన్నా రావచ్చు, అదే సిట్టింగ్లో స్కానింగ్ చేసుకొని మనము క్రౌన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దిస్ క్యాన్ బి ఇన్ నెక్స్ట్ సిట్టింగ్ ఆర్ ఇఫ్ పేషెంట్ ఈజ్ allowing and he has time, we can finish in one sitting also. క్రౌన్ పార్ట్ కూడా మనం వన్ సిట్టింగ్లో చేసేయచ్చు. నెక్స్ట్ సిట్టింగ్లో డైరెక్ట్ క్యాప్ పెట్టడం అనేది ఒకటి ఉంటుందండి. ఓకే, అలాగే సార్ ఫర్దర్గా క్యాప్ సిట్టింగ్ తర్వాత ఫ్యూచర్లో ఇప్పుడు క్లయింట్ నాకు వద్దు చేంజ్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. సో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉందా అండి చేయించుకోవడానికి? క్యాప్ అనేది ఎప్పుడన్నా చేంజ్ చేసుకోవచ్చు అండి. క్యాప్ చేంజ్ చేసుకోవడానికి అనేది చేసుకోకుండా ఉండడానికి అనేది ఏం లేదు. బట్ కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనకు ఫుడ్ లాడ్జ్మెంట్ అవుతుంది, అక్కడ ఆ పన్ను మనం పెట్టిన క్యాప్ దగ్గర ఫుడ్ లాడ్జ్మెంట్ అవుతుంది, బాగా ఇరిటేషన్గా ఉంది, పెయిన్ వస్తుంది అన్న టైంలో మనమే క్యాప్ అనేది చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే పక్క పన్ను ఇన్వాల్వ్ కాకుండా ఉంటుంది అన్నమాట. పక్క పన్నులో క్యావిటీ రాకుండా, నొప్పి రాకుండా మనకు కాపాడుకోవచ్చు ముందే క్యాప్ చేంజ్ చేసుకుంటే. లేదు మనకి క్యాప్లో ఏం ప్రాబ్లం లేదు అని అనుకుంటే లైఫ్ టైం కూడా మనం క్యాప్ని అలాగే పెట్టుకోవచ్చు. చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఓకే, అలాగే సార్ వన్స్ ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు 1 day అయిపోతుంది, ఇప్పుడు ఫాస్ట్ టెక్నాలజీ త్రూ పెయిన్స్ కూడా ఏముండవని చెప్తున్నారు. బట్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎటువంటి కేర్ తీసుకోవాలి ఆ టీత్కి సంబంధించి? ఇప్పుడు మనం ఒక సింగిల్ విజిట్లో కంప్లీట్ చేసాం అనుకోండి, వాళ్ళని మనం మెడికేషన్లో పెడతాం. సో దే షుడ్ నాట్ హ్యావ్ హార్డ్ ఫుడ్, సాఫ్ట్ ఫుడ్ మీద ఉండాలి. అండ్ ఇనిషియల్ ఎందుకంటే ఇప్పుడే ట్రీట్మెంట్ అయింది కాబట్టి కొంచెం టెండర్నెస్ అనేది ఉంటుంది. బట్ డౌన్ ద లైన్ ఇట్ విల్ కమ్ డౌన్ విత్ ఇన్ 1 or 2 days. ద పెయిన్ ఎవ్రీథింగ్ విల్ సబ్సైడ్. మనం టాబ్లెట్స్ ఇస్తాం కాబట్టి దాంతో కవర్ అయిపోతుంది. బట్ జస్ట్ విల్ సే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ హార్డ్ ఫుడ్ ఆన్ దట్ సైడ్ అండ్ ట్రై టు అవాయిడ్ సమ్ హాట్ అండ్ కోల్డ్ ఆల్సో అవాయిడ్ చేయమని చెప్తాం. ఓకే సార్, అలాగే చాలామందికి మీరు చెప్పారు ఒకటే టీత్ గురించి, బట్ చాలామందికి వరుసగా అన్నీ ఫెయిల్ అయి ఉంటాయి. బట్ ఎట్ ఏ టైంలో అన్నీ చేయడానికి ఉంటుందా, లేకపోతే 1 by 1 చేయడానికి ఉంటుందా? ఎట్ ఏ టైం అన్నీ చేసుకోవచ్చు మేడం. పేషెంట్ సపోర్టివ్గా ఉన్నారు అని అనుకుంటే వీ క్యాన్ డూ ఆల్ 32 or all 28 teeth at a stretch. నథింగ్ విల్ హ్యాపెన్. రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అనేవి ఒకటే స్ట్రెచ్లో ఎన్ని టీత్ కన్నా చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ విల్ గివ్ గ్యాప్. ఇప్పుడు ఒక అప్పర్ మొత్తం టీత్ ఒక రోజు ఒక 1 hour 2 hours చేసాం అనుకోండి, ఒక 1 hour గ్యాప్ ఇచ్చి మళ్ళీ కింద స్టార్ట్ చేసుకోవడం. లేదంటే ఒక సైడ్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంకో సైడ్ ఇంకో సెపరేట్లో చేసుకోవడం. అట్లా మనము ఎన్ని టీత్ కన్నా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అనేది జరగదు. సార్ మెయిన్గా అన్నిటికంటే కొంచెం డెంటల్కి వచ్చేసరికి ట్రీట్మెంట్ కొంచెం కాస్ట్లీ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో మీ దగ్గర ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా, ఎలా ఉంటుంది? యూజువల్గా ఇప్పుడు ఒక స్పెషలిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటున్నప్పుడు మనం వాడే మెటీరియల్స్ కానీ, మనం వాడే క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్ కానీ, ట్రీట్మెంట్ పద్ధతి కానీ, ఫిల్లింగ్ అవుట్కమ్స్ కానీ, రిజల్ట్స్ కానీ, ఇవన్నీ ఒక కన్సిడరేషన్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ అబౌట్ ద ప్రైస్ బట్ ఆల్సో సీ ద అదర్ సైడ్ ఆఫ్ ది
కాయిన్ అన్నట్టు. సో ప్రైస్ విషయానికి వస్తే మన దగ్గర యూజువల్గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ 3500 నుంచి 4000 వరకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. పైన క్రౌన్ అది మీ ఇష్టం, అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్రౌన్స్ ఉంటాయి. మనకి 4000 నుంచి 15,000 వరకు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్రౌన్స్ ఉంటాయి. సో విచ్ ఎవర్ యూ వాంట్ యూ క్యాన్ టేక్, అండ్ ఫైనల్లీ వీ క్యాన్ గివ్ అరౌండ్ 10% to 15% డిస్కౌంట్ ఆన్ ఓవరాల్ ట్రీట్మెంట్. ఓకే, అలాగే సార్ టీత్కి వచ్చేసరికి చాలామంది నెగ్లిజెన్స్ ఉంటుంది. వాళ్ళకు పెయిన్ ఉన్నా భరిస్తారు, తినడం మాత్రం అది తగ్గించరు. బట్ ఏంటంటే ఉన్న పెయిన్నే ఇంకా ఎక్కువగా చేసుకుంటే మనకు లోపలికి వెళ్ళి క్యావిటీస్ అనేది అది మొత్తం పురుగులు పడే వరకు కూడా చాలా కేసెస్ మనం చూస్తూ ఉన్నాం. సో ఎందుకంటే నెగ్లిజెన్స్ చేయడం వల్ల ఫర్దర్గా వాళ్ళకి నోటి నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది? నేను ఇప్పుడు ఇందాక మీకు అదే చెప్తున్నాను. ఇప్పుడు క్యావిటీ అనేది స్టార్టింగ్ పొరలో ఉందనుకోండి, ఎనామిల్ పొరలో ఉందనుకోండి, మన ట్రీట్మెంట్ ఏం లేదు, జస్ట్ ఫిల్లింగ్ కాస్ట్ ఎంత, 500 రూపీస్ 600 రూపీస్. ఓకే, సో అక్కడే వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటే వాళ్ళ పాకెట్లోకి వెళ్ళి కట్ అయ్యేది ఓన్లీ 500 to 600 అంతే. సో సెకండ్ పొరలోకి వచ్చినప్పుడు కొంచెం డెప్త్ పెరిగింది. సో మన ఫిల్లింగ్ కూడా కొంచెం డెప్త్కి వెళ్ళి ఫిల్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే మనకి సెన్సిటివిటీ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే పెయిన్ అనేది రాదు, బట్ ఏమైనా స్వీట్స్ తిన్నా లేకపోతే పుల్లగా ఏమైనా తీసుకున్నా చల్లగా ఏమైనా తీసుకున్నా సెన్సిటివిటీ వస్తుంది. బట్ చాలామంది దీన్ని కూడా ఓవర్కమ్ అయిపోయి పెయిన్ ఏం లేదు, నాకు బాగానే ఉన్నా, నేను మళ్ళీ చేయించుకుంటా, ఇంకొన్ని రోజులైనా, టైం లేదు, బిజీ షెడ్యూల్ ఉంది అని చెప్పి వదిలేయడం అనేది జరుగుతుంది. సో అది సెకండ్ పొరలో ఉన్నంత వరకు. థర్డ్ పొరలోకి ఒక్కసారి స్టార్ట్ అయింది అనుకోండి, డే ఇన్ డే అవుట్, నైట్ టైం కానీ డే టైం కానీ యూ విల్ హ్యావ్ సివియర్ పెయిన్. యూ వోంట్ బీ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఇన్ ఎనీ అదర్ ఇష్యూస్. దేంట్లోనూ మీ కాన్సన్ట్రేషన్ వెళ్ళదు. మీ పన్ను ఓన్లీ ఒకటే చెప్తుంది, నాకు పెయిన్ వస్తుంది, ఫస్ట్ నన్ను ట్రీట్ చేయి. సో అప్పుడు మాత్రము పేషెంట్ పరిగెత్తుకుంటూ మన దగ్గరకు వస్తారు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడానికి. సో అందుకనే ఎవరైనా కూడా మీరు ఏ క్లినిక్ వెళ్ళినా కూడా ఫస్ట్ ట్రీట్మెంట్ విల్ బీ ఈజ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. ఓకే, ఎందుకనంటే వాళ్ళు ఆల్రెడీ మొత్తం అంతా డెప్త్ సెంటర్లోకి వెళ్ళిపోయి పల్ప్లోకి వెళ్ళిపోయాకే మన దగ్గరకు వస్తారు. సో ముందే వస్తే ఆబ్వియస్లీ విల్ డూ అ ఫిల్లింగ్. దర్ ఇస్ నో పాయింట్ ఇన్ డూయింగ్ కంప్లీట్ రూట్ కెనాల్, అండ్ దట్ ఆల్సో ఈజ్ అ వెరీ అడ్వాంటేజ్ ఫర్ ద పేషెంట్ ఆల్సో. ఓకే, సో ఇలా మనము ముందే కన్నా ఐడెంటిఫై చేసుకోగలిగితే మనకి ఫిల్లింగ్తోనే మనం ట్రీట్మెంట్ని స్టాప్ చేసుకోవద్దు. అండ్ దిస్ విల్ నాట్ స్ప్రెడ్ టు ద అదర్ టీత్. ఇప్పుడు మీరు ఒక పన్ను మొత్తం క్యావిటీ వచ్చేసింది, పెయిన్ భరించారు అంటే ఒక 1 వీక్ ఉంటుందండి, అది కూడా భరిస్తారు, దాన్ని కూడా వదిలేస్తారు. దాని తర్వాత అది మళ్ళీ నెక్స్ట్ పన్నుకి వెళ్ళి అది మళ్ళీ వచ్చేయడానికి ఇంకొక 1 year 1.5 year టైం పడుతుంది. అప్పుడు మళ్ళీ మేలుకు వస్తుంది, అది మళ్ళీ ఆ పెయిన్ వచ్చినప్పుడు అప్పుడు చెప్తారు, సార్ ఇది కూడా అలాగే అయింది, 1 week పెయిన్ వచ్చింది, తగ్గిపోయింది, నేను అందుకని వదిలేసాను, ఇప్పుడు ఈ పన్ను బాగా ఎక్కువ పెయిన్ వస్తుంది. సో ఇట్లా అన్ని పనులకి స్ప్రెడ్ చేసుకుంటూ పోతే మన ఓరల్ క్యావిటీ అనేది, మన ఓరల్ హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది. డౌన్ ద లైన్ అన్ని పనులు పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ ఎక్స్టెన్సివ్ ట్రీట్మెంట్స్ అనేవి మనంతకై మన చేతులారా చేసుకునే స్టేజ్కి వెళ్ళాల్సి వస్తుంది. కరెక్ట్ సార్, మామూలుగా పెయిన్ ఉన్నప్పుడే వస్తే నిజంగా డాక్టర్ కన్సల్టెన్స్ ఉన్న ఫీజుతో మనకి క్లియర్ అయిపోతుంది. లేదు అన్న కనుక అందుకే డెంటల్ చెకప్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి చేయించుకోమని చెప్పేది కూడా దానికోసం. 6 monthsకి ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకుంటే ఇవన్నీ చూస్తాం. ఫస్ట్ క్యావిటీస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే డిస్కలరేషన్స్ ఏమైనా ఉన్నాయా, గమ్ హెల్త్ ఎలా ఉంది, టీత్ మధ్యలో ఏమన్నా గ్యాపింగ్ ఉన్నదా, లేకపోతే మిస్సింగ్ టూత్ ఏమైనా ఉన్నదా, లేకపోతే టీత్ ఏమైనా టిల్ట్ అవుతుందా, ఇవన్నీ మేము అబ్జర్వ్ చేస్తాం. డిస్కలరేషన్స్ ఏమైనా ఉంటే చెప్తాం, ఓకే ఈ పన్ను డిస్కలరేషన్ అవుతుంది, ఇన్ఫెక్షన్ అవుతుంది, ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్పి. సో ఎవ్రీ 6 monthsకి ఒకసారి కన్నా వచ్చి చెకప్ చేసుకోండి. టీత్ క్లీనింగ్ అట్లీస్ట్ బేసిక్ ట్రీట్మెంట్, ఇంకే ట్రీట్మెంట్ అవసరం లేదు, జస్ట్ టీత్ క్లీనింగ్, పాలిషింగ్ చేయించుకున్నాం. పాలిషింగ్ అగైన్ చాలామంది టీత్ క్లీనింగ్ చేయించుకుంటారు, పాలిషింగ్ చేయించుకోరు. పాలిషింగ్లో మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఏదన్నా ఒక డిపాజిట్ వచ్చి సర్ఫేస్ మీద డిపాజిట్ అవుతుంది అని అంటే అది రఫ్ ఉంటేనే డిపాజిట్ అవుతుంది. సో మనం బ్రషింగ్ చేసిన ఫస్ట్ 1 hour 2 hours బాగా పాలిష్డ్గా సర్ఫేస్ షైన్గా ఉంటుంది. సో డౌన్ ద లైన్ ఈవినింగ్ అయ్యేటప్పటికి వచ్చేసి ఏ ఏరియాస్లో మనం బ్రష్ చేయలేదు, లేకపోతే లాంగ్ రన్లో ఆ ఏరియాకి బ్రష్ వెళ్ళలేదు, ఆ ఏరియాస్ అన్ని రఫ్ అవడం అనేది జరుగుతుంది. అక్కడ డిపాజిట్ మీద డిపాజిట్ ఫామ్ అయ్యి ఒక హార్డ్ స్ట్రక్చర్ లాగా ఫామ్ అవుతుంది, దాన్ని క్యాల్కులస్ అంటారు. సో అది ఫామ్ అయింది అనుకోండి, అది గమ్ ఇన్ఫెక్షన్కి లీడ్ చేస్తుంది. సో ఆ డౌన్ ద లైన్ మళ్ళీ మన పన్ను అనేది డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కాకుండా చిన్నగా స్టేజ్లో ఉన్న క్యాల్కులస్లో ఉన్నప్పుడే మనం క్లీనింగ్ చేసేసాము అనుకోండి, గమ్ ఇన్ఫెక్షన్ కాకుండా మన పన్నుని మనం కాపాడుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది.
ఓకే. అండ్ పాలిషింగ్ చేస్తే ఏంటంటే ఈ డిపాజిట్ అనేది మళ్ళీ ఫామ్ కాదు దానిపైన. సో ఇప్పుడు ఈరోజు స్కేలింగ్ చేయించుకున్నారు, పాలిషింగ్ చేయించుకున్నారు, నెక్స్ట్ మళ్ళీ 1 year వరకు మీకు ఆ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సో పాలిషింగ్ చేస్తే, పాలిషింగ్ చేయకపోతే మనం టీత్ క్లీనింగ్ చేసినప్పుడు స్క్రబ్ చేస్తాం టీత్ పైన. సో దేర్ విల్ బి లైట్ మైన్యూట్ రఫ్ సర్ఫేస్, దేర్ ఇస్ హై ఛాన్సెస్ ఇట్ విల్ ఫాల్ అగైన్ విత్ ఇన్ 2-3 monthsలోనే మీకు మొత్తం మళ్ళీ ఫామ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో టీత్ క్లీనింగ్ తర్వాత పాలిషింగ్ అనేది చాలా మ్యాండేటరీ. అండ్ సమ్ లిటిల్ మెడికేషన్స్, పెరియో సంబంధించిన మెడికేషన్స్, పేస్ట్స్ అవి ఉంటాయి, అవి వాడుకుంటే మనకి గమ్ హెల్త్, ఓవరాల్ హెల్త్ హెల్ప్ఫుల్గా మంచిగా ఉంటుంది. సార్ మెయిన్గా ఈ టీత్ ప్రాబ్లంతో ఎక్కువ సఫర్ అవుతున్న వాళ్ళు రూట్ కెనాల్ చేయించుకోవాలంటే బంజారా హిల్సే రావాలా, మీకు ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయా సార్? నాకు ఇప్పుడు ప్రస్తుతానికి బంజారా హిల్స్లో ఒక బ్రాంచ్ ఉందండి, ఏస్రావు నగర్లో ఒక బ్రాంచ్ ఉంది, కుషాయిగూడ ఒక బ్రాంచ్ ఉంది, రాంపల్లి ఒక బ్రాంచ్ ఉంది. ఈ ఏరియాస్లో మీరు ఎక్కడైనా రావచ్చు. అండ్ మనకి ఇంకా వేరే బ్రాంచెస్ కూడా ఓపెన్ అవుతున్నాయి త్వరలో. ఇఫ్ ఎనీథింగ్ ఇస్ దర్ ఐ లెట్ యూ నో. సో నియర్ బై ఎవరున్నా కూడా కన్సల్ట్ ఐ మేక్ షూర్ దట్ యూ విల్ హ్యావ్ ఎ గుడ్ ట్రీట్మెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నన్ను కన్సల్ట్ అవ్వండి, ఐ విల్ మేక్ షూర్ దట్ యూ హ్యావ్ గుడ్ ట్రీట్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రూట్ కెనాల్కి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ అవైలబుల్లో ఉంది, ఎంత టైంలో సరిపోతుంది, ఎవరెవరు చేయించుకోవాలో మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.